వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన తలైవా ఫ్యాన్స్ కి పండగనే చెప్పాలి. ఏంటి ఫెస్టివల్ ఏం లేదు కదా ఎందుకని అనుకుంటున్నారా? అదేనండి, ఈ రోజు మన రజనీకాంత్ గారి కూలీ మూవీ రిలీజ్. మరి ఈ మూవీ ఎలా ఉంది ఏంటనేది మాట్లాడుకోవాలి కదా. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో సన్ పిక్చర్స్ బ్యానర్ పై వచ్చిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. సో మరి ఈ సినిమా ఎలా ఉంది ఏంటనే విషయాలు చెప్పడానికి నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కూలీ కథ గురించి స్పాయిలర్స్ లేకుండా చిన్నగా చెప్పాలంటే ఇది ఒక పోర్ట్ టౌన్ లో జరిగే యాక్షన్ థ్రిల్లర్. రజనీకాంత్ గారు ఒక మాజీ కూలీ యూనియన్ లీడర్ గా కనిపిస్తారు. ఆయన ఒక అవినీతి సిండికేట్ తో పోరాడతారు. ఈ సినిమాలో నాగార్జున గారు విలన్ సైమన్ గా, శృతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర, సౌబిన్ షాహీర్ లాంటి స్టార్స్ కీలక పాత్రలో నటించారు. అమీర్ ఖాన్ ఒక పవర్ఫుల్ క్యామియోలో, పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో కనిపించారు. ఇప్పుడు సినిమా హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా రజనీకాంత్ గారి పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్. ఆయన ఎప్పటిలాగే తన స్టైల్, స్వాగ్ మరియు ఎనర్జీతో స్క్రీన్ పై ఆకట్టుకున్నారు. ఆయన ఇంట్రో సీన్, టైటిల్ కార్డ్, అలాగే కొన్ని మాస్ యాక్షన్ సీక్వెన్స్లు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తాయి. నాగార్జున గారు విలన్ గా సర్ప్రైజ్ చేశారని చెప్పాలి. ఆయన కెరీర్ లో ఇది ఒక డిఫరెంట్ రోల్. మరియు సైమన్ క్యారెక్టర్ లో ఆయన చూపించిన ఇంటెన్సిటీ చాలా బాగుంది. సౌబిన్ షాహీర్ కూడా దయాల్ పాత్రలో అద్భుతంగా నటించారు. కొంతమంది ఈ సినిమాకి ఆయనే హీరోని అంటున్నారు. అనిరుద్ రవిచందర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం పోస్తుందని చెప్పాలి. ముఖ్యంగా రజనీ గారి సీన్స్ లో బీజిఎం థియేటర్స్ లో కేకలు తెప్పిస్తుంది. మోనికా సాంగ్ లో పూజా హెగ్డే డాన్స్ విజువల్ గా అదిరిపోయిందని చెప్పాలి. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ కూడా సినిమాకి స్పెషల్ అట్రాక్షన్. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా హై స్టాండర్డ్స్ లో ఉన్నాయి. అయితే కొన్ని వీక్ పాయింట్స్ కూడా ఉన్నాయి. కథ, స్క్రీన్ ప్లే కొంత బలహీనంగా అనిపిస్తాయి. సినిమా కొన్ని చోట్ల నెమ్మదిగా సాగుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో లోకేష్ కనకరాజ్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసే ఇంటెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కొంత తక్కువగా ఉన్నాయి. కథనం మీద ఇంకా కొంచెం ఫోకస్ పెట్టి ఉంటే బెటర్ గా ఉండేది. ఓవరాల్ గా కూలీ ఒక పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్. రజనీకాంత్ ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ అని చెప్పాలి. నాగార్జున, సౌబిన్, శృతి హాసన్ పర్ఫార్మెన్స్లు, అనిరుద్ మ్యూజిక్, హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ కోసం ఈ సినిమాని థియేటర్స్ లో చూడొచ్చు. నా రేటింగ్ అయితే 5కి 3.5 అనే చెప్పాలి. మీరు కూలీ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించింది కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి రివ్యూల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మరో రివ్యూతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.